హాయ్ అండి. పల్లీలు తింటే హెల్త్‌కి మంచిదని తెలుసు కదండి మనకి. అయితే పల్లీలు ఉప్మాలో యేసుకుంటాము, పచ్చళ్ళు చేసుకుంటాము, ఫ్రైల్లో యేసుకుంటాము, రకరకాలుగా వాడుకుంటాం. పులిహోరలో ఇంకా ఎక్కువేస్తాం. అయితే పల్లీల్ని ఎలా తినాలంటే పచ్చి పల్లీలు అంటే పచ్చి శనక్కాయలు దొరుకుతాయి కదండీ! మనం ఉడకబెట్టుకొని తింటాము. అలా దొరికినప్పుడు పచ్చి శనక్కాయలు పిక్కలు ఒలుసుకొని రోజు గుప్పుడు తింటే చాలా మంచిది పిల్లలకి కానీ, పెద్దవాళ్ళకి కానీ. కానీ అన్ని వేళల్లో దొరకదు కదండీ! అయితే మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఏపుకొని అప్పుడప్పుడు ఇలా లడ్డూలు కింద చేసుకోండి. సిమ్మిడి ఎలా కుమ్ముకుండేవాళ్ళం పూర్వం అలాగా సేమ్ ఏడుసెల పిక్కలతో మన పల్లీలతో కూడా సేమ్ అలాగే చేసుకోవచ్చనమాట. ఏంటంటే పల్లీలు చక్కగా దోరగా మంచి కలర్ వచ్చే వరకు వేపుకొని పైనున్న పొట్టంతా తీసేసి చల్లారిన తర్వాత ఒక్కసారి మిక్సీలో బరక మిక్సీ పట్టండి. బెల్లాన్ని వేయకండి. బెల్లాన్ని పక్కన పెట్టేసేయండి. అస్సలు బెల్లం వేసుకోవద్దు. అలాగే పంచదార కూడా వేసుకోవద్దు. నేను ఏదైతే చూపించానో ఖర్జూరం ఉంది కదా, ఆ ఖర్జూరాన్ని చక్కగా మనం ఏదైతే బరకగా ఆడిన పొడిలో మిక్సీ పట్టిన తర్వాత ఈ ఖర్జూరం మనకు స్వీట్‌కి సరిపడా ఖర్జూరాన్ని పిక్కలు తీసేసి ఒక్కసారి మళ్ళీ మిక్సీ పట్టండి. అప్పుడు మనం బెల్లంతో లడ్డు ఎలా వస్తుందో దానికంటే టేస్ట్‌గా వస్తుంది, చక్కగా వస్తుంది లడ్డు. ఓకేనా? అలా చేసుకొని పిల్లలు, పెద్దవాళ్ళు అప్పుడప్పుడు తింటూ ఉండండి. నువ్వులతో కూడా సేమ్ ఇలాగే చేసుకోండి.